చందమామని తెస్తావా? మేఘాలలో తేలిపోతున్నది, తుఫానుల చేరిపోతున్నది, అమ్మాయితో చిలిపి మరీ, అమ్మాయితో చిలిపి మరీ. ఏంటండి ఈ టైంలో సరసాలు? ఏంటండి అలా కొట్టేశారు? వాట్ హ్యాపెండ్ బేబీ, అలా కొడుతున్నావు? ఎలా కొట్టమంటావు? ఇలా కొట్టమంటావా? మరోలా కొట్టమంటావు? చెప్పు బేబీ. బేబీ అన్న నువ్వేంటి రిటర్న్ కొట్టడం ఏంటి? సైకో అయిపోతున్నావు అన్న రోజు రోజుకి. ఏమైంది? షట్. గెట్ అవుట్, అందరూ గెట్ అవుట్. నేను మాత్రమే ఉంటాను. నా మీద ఎవరికి ప్రేమ లేదే. నన్ను అర్థం చేసుకునే వారే కరువయ్యారే. నువ్వు ఒకసారిలే. ఒరే కరోనా, నాకెవ్వరు వద్దు. నీకు 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 మీ అందరికి బ్రేకప్, 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 బ్రేకప్. నువ్వు మాకు బ్రేకప్ చెప్పడం ఏంట్రా? నాకు మంచి అమ్మాయిని చూడు. అది దీనికన్నా సెక్సీగా ఉండాలి. ముఖ్యంగా అది నన్ను లవ్ చేయాలి. ఆ లవ్ని నేను లవ్ చేయాలి. ఆ లవ్ నానా లవ్ని చూసి లవ్వే కొన్ని లగ ఎత్తాలి. దేవుడా, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. ఏమన్నా నా కోసం చంపారా? చూడు మినిస్టర్, నేను వీడి మంచి కోసమే కదా చంపాను. నేను చంపకుంటే నువ్వు మరోలా టార్చర్ చేసి చంపేవాడివి. నేను నొప్పి లేకుండా చంపాను కదా. నొప్పి లేకుండా చంపడం ఏంట్రా? దరిద్రుడా దరిద్రుడా అని. ఏ లేడీ ఫింగర్, ఇన్నర్ వాయిస్ లో మాట్లాడితే ఫింగర్ కట్ చేస్తా. వామ్మో. కూల్ బేబీ, నువ్వేం చేసినా కరెక్టే, ఏం చూసినా కరెక్టే. నీ కోపం వస్తే ఎన్ని కొంపలైనా కాలిపోవాల్సిందే. నువ్వు అనుకున్నా చేసేస్తావు. ఐ లైక్ ఇట్. ఏ మినిస్టర్, తెలుసు కదా ఇది నా రీటా.
మేడం ఏమైందిరా? ఎందుకు అరిచావ్? మేడం మేడమా? మేడం, ఒకసారి ఏం జరిగిందంటే ఏదో నా గొంతు పట్టుకుని పైకి లేపేసింది. చాలాసేపు అరిచాను, కానీ నా మాట ఎవ్వరికి వినిపించలేదో ఏమో తెలీదు, కానీ చచ్చిపోయానని అనుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల బయటపడ్డాను. కానీ అసలు ఆ రోజు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంటుంది. అవును మేడం, మొన్న నైట్ నాకు ఇక్కడ ఏదో కనిపించింది మేడం. అప్పటి నుండి భయంగా ఉంది మేడం. అయితే మీరు చెప్పేదాన్ని బట్టి ఈ ప్లేస్ చాలా డేంజర్గా ఉన్నట్టుంది. మేడం 1 minute. ఉమ్, రే ఈ మిస్టరీ ఎవరు అక్కడ? అంతా తేలాలంటే పద. ఒకటే మార్గం. సార్ వదిలేండి సార్ వదిలేండి సార్. అది మీకు సార్, రేపు సార్, తెలుస్తుంది. వదిలేండి సార్ వదిలేండి సార్. మేడం అక్కడ దాక్కొని చూస్తున్నాడు మేడం. ఎవరు నువ్వు? అక్కడేం చేస్తున్నావు? చెప్పు. చెప్తాను మేడం. ఇంతకుముందు ఈ బంగ్లాలో నేను వాచ్మెన్గా పనిచేసేవాను మేడం. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామమ్మ లా 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 లా. అప్పుడు ఈ బంగ్లాలో ఉన్న మా అమ్మగారిని వాళ్ళ పిల్లల్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపేశారు మేడం. ఆ భయంతో నేను ఎక్కడికో పారిపోయాను మేడం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇటు వస్తే మిమ్మల్ని చూసి ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఇలా వచ్చాను మేడం. అంతే మేడం. ఓ అవునా, సరే అయితే మాతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండు. అలాగే మేడం. ఎక్కడికి పోలేవు అవయామి, నా నుంచి తప్పించుకోలేవు అవయామి. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? వీళ్ళందరినీ ఎందుకు చంపుతున్నావు? చెప్పు. అది ఒకసారి వీడు నన్ను నమస్తే అమ్మా, బాగున్నారా? ఏరా బాగున్నావా? బాగా చదివించమ్మా వీడిని. వీడిని కలెక్టర్ చేయాలి. తప్పకుండా మీ చెల్లిని డాక్టర్ చేయాలి.
అదేనమ్మా, ఈ మొత్తం ప్రాపర్టీ నీకే ఇస్తున్నాను. ఇదంతా ఓకేనామ్మా? బాగా చదివించాలి, ఓకేనా? పర్లేదు. మంచిగా ఉండండమ్మా. ఏరా, కలెక్టర్ అవుతావా? అయితా. నువ్వు డాక్టర్ అవుతావమ్మా? ఓకే, వస్తానమ్మా. పిల్లలు, మీరు దండం పెట్టుకోండి. అక్క ఈ అయ్యగారికి రోజు దండం పెట్టుకుంటావు, మమ్మల్ని ఎందుకు పెట్టుకోమంటావు? అమ్మా నాన్న లేని మనల్ని అన్నీ తానే చూసుకుంటున్నారు. ఇంత పెద్ద బంగ్లాని మన పేరు మీద రాసిచ్చారు. బంటిని డాక్టర్ని, నిన్ను కలెక్టర్ని చేస్తానన్న మహానుభావుడు. ఈయనను కాకపోతే మనం ఎవరిని దండం పెట్టుకోవాలి? చూడండి, నువ్వు పెద్ద డాక్టర్ అయి, నువ్వు మంచి కలెక్టర్ అయి అయ్యగారి పేరు నిలబెట్టాలి. సరేనా? సరే. దండం పెట్టుకోండి. అక్క, ఈ రోజు నా పుట్టినరోజు కదా, అయ్యగారు పెద్ద కేకు, కొత్త బట్టలు తెస్తాను, ఇంకా రాలేదు. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వస్తారు కానీ. సరే అక్క. ఏమున్నాడ్రా? ఏయ్, వెళ్ళి అడ్రస్ కనుక్కోనరా. ఓకే. హాయ్ బ్రదర్. బాయ్ బ్రదర్. పక్కనే ఉన్న బంగ్లాలో ఉంటాడంట, ఇక్కడికి పని మీద వచ్చాడంట. రాజు అడిగితే ఏదో మేనేజ్ చేయి. ఓకే పదా. పోనీ. నీకు కావాల్సింది తెచ్చాను, ఒకసారి చెక్ చేసుకో. నువ్వు తీసుకొచ్చిన తర్వాత నేనెందుకు చెక్ చేసుకోవడం? అట్లీస్ట్ వాడు ముఖం ఒకసారైనా చూడొచ్చు కదా. వాడి ముఖం చూడడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వాడు నాకు కావాల్సింది ఇవ్వలేదు. మరి ఇంకేం చూస్తావు? క్లీన్ చేసేయి. ఇప్పుడు క్లీన్ చేయమంటావా? చేసేయి. యాదవ్, కమాన్ రా, క్లీన్. భగవంతుడా, దేవుడికి దండం పెట్టి పిండం పెట్టేలాంటి భర్తనిచ్చావు. ఇచ్చావు కదా అని నిన్ను తిట్టాలో, కన్నారు కదా అని వాళ్ళని తిట్టాలో, వీడితో ఉన్నందుకు నన్ను నేను తిట్టుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. రాక్షసుడు స్వామి, రాక్షసుడు. వీలైతే వాణ్ణి చంపేయి, లేదంటే నన్నే చంపేయి. దిల్ ఖుష్ అయిపోద్దిరా. ఎప్పుడు మనిషిని చంపడేనా, అప్పుడప్పుడు నా యవ్వనాన్ని చంపచ్చుగా. ఎప్పుడు పీకలు కోయడమేనా, అప్పుడప్పుడు నా పరువు అనే పండును కోయచ్చుగా. అప్పుడుంటుంది అసలైన కుషు. ఏ, ఇప్పుడు నీ మెడకోసే అర్థమవుతుందా? ఈ వేషాలు నా దగ్గర కాదు. నేను అలిగాను, బొంగమూత కూడా పెట్టుకున్నాను. ఈ పాటికి నా బేబీ రావాలే.
సీక్రెట్ నా రీటా కనిపించట్లేదేంటి? చెప్పాను కదా అన్న తీర్థయాత్రలకు వెళ్ళిందని. తీర్థయాత్రలో దానికి అంత మాత్రం భక్తి పద్ధతులు ఉన్నాయంరా? అయినా భక్తి ఉంటే దానికి నా మీద ఉండాలి కానీ దేవుని మీదకి ఎందుకు? చెప్పకుండా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నేను చెప్తున్నా దానికి బ్రేకప్ ఇస్తున్నా. బ్రేకప్ 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 బ్రేకప్. ఏంటో. నువ్వు ఒకటి దొరికినా వీడొకటి దొరికిండు. ఆ?